హాయ్ అండి. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుందండి? హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్. ఆయన చరిత్రలోనే ఒక కొత్త రూపాన్ని తీసుకోబోతుంది. పవన్ కళ్యాణ్ గారి బాడీ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సూపర్ డూపర్ హిట్. నిజం చెప్తున్నాను, ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేసేది మన ఇంటికే మనకి హెల్ప్ అవుతుంది. ఏ రాజకీయ నాయకుడు మనకి హెల్ప్ చేయడు, పవన్ కళ్యాణ్ ఒక్కడే హెల్ప్ చేస్తాడు. మనం పవన్ కళ్యాణ్ గారికి ఏరికైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే సినిమాకి పక్కకి వెళ్ళి తీరాల్సిందే. నీతో పాటు 10 మందిని తీసుకెళ్ళు. మరి ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి చాలా అడ్డంకులు అయితే వస్తున్నాయి. మరి ఆపగలరంటారా? అదే ఇందాక చెప్పినట్టు, అరే ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి అనుకునే సత్తా ఇంకెవడు పుట్టలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నించారు, అందరూ ఆ, ఆ, బ్యాక్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవటానికి ఏం లేదు, ఆయనకి క్రిటికల్ చేయడానికి కానీ ఆయన్ని తక్కువ చేయడానికి కానీ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు ఆపలేరు. ఒకవేళ ఆపినా కానీ ఫ్యాన్స్ తొక్కుకుంటూ వెళ్తారు, అది ఎవరైనా సరే. సో ఈ హరిహర వీరమల్లు ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అన్నట్టుగా తెలుస్తుంది కదా. మరి ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం జరిగింది. చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాని గురించి. దీని గురించి ఎలా చెప్పాలంటే, మనకి ఒక చికెన్లో ఫ్లేవర్ లాంటిది, పులుపు తీపి ఎలాంటిదో ఒక మూవీ ఎమోషనల్స్ అనేది ఆ విధంగా పండించాలి. ఏ రకంగా ఉన్నా కానీ అన్ని భంగిమలు ఉండాలనేది ఫ్యాన్స్ కోరుకుంటారు. సో అది ఐటమ్ సాంగ్స్ కావచ్చు, తర్వాత జోక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసే టికెట్కి మనకు న్యాయం జరుగుతుందనే హోదాలోనే ప్రొడ్యూసర్ ఆలోచిస్తారు, డైరెక్టర్ ఆలోచిస్తారు. కాబట్టి దాన్ని ఎవరు తప్పుగా ఆలోచించవద్దు. మూవీస్ కూడా అలానే రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారా? ఫస్ట్ షో నేను 10 మంది ఫ్రెండ్స్కి బుక్ చేస్తున్నాను. 100% చెప్తున్నాను, హరిహర వీరమల్లుకి నేను 10 మంది ఫ్రెండ్స్కి తీసుకెళ్తాను.